రంజాన్ సీజన్ చార్మినార్ లో ఉన్నాం మనం. చార్మినార్ వస్తే తెలుస్తాయి, తగ్గేదేలే అంటున్నారు జనాలు. చూసారు కదా, రంజాన్ సీజన్ చార్మినార్ లో ఉన్నాం మనం. ఈ టైంలో ఇంత రష్ ఉంది, 11 అవుతుంది ఇప్పుడు, ఇంత మంది ఉన్నారు. ఈ టైంలోనే ఇంత హ్యాపెనింగ్ ఉంటుంది. సీజన్ అయిపోయిన తర్వాత వచ్చారంటే మొత్తం ఎంటీ. సో ఇప్పుడు మనం ఈ ఏరియాలో ఉండే ఫుడ్స్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. నాతో పాటు నా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్దామా? మన ఫస్ట్ స్పాట్ నిమ్రా కెఫే. నిమ్రా కెఫే చాలా ఫేమస్. ఇక్కడ చాయ్ దానికి 7-7 వస్తూ ఉంటారు. మన వాళ్ళు చాయ్ తీసుకున్నారు, మస్కా బన్, ఉస్మానియా బిస్కెట్ నీది కాదు, క్రీమ్ బన్ నీది. చలో తాగుకుంటా మనం మొత్తం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. తీసుకో చాయ్ తీసుకో, మీరు కూడా మాతో పాటు రండి. ఇక్కడ చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఐటమ్ దొరుకుతూనే ఉంటుంది. మగవాళ్ళ కోసం అయితే వాలెట్స్, అద్దాలు, పర్ఫ్యూమ్లు అన్నీ దొరుకుతుంటాయి. చిన్న పిల్లలకి చిన్న చిన్న కుల్ఫీ లేదా గన్ గేమ్ అవి ఏవైతే ఉంటాయో అవన్నీ దొరుకుతాయి. ఆడోళ్ళ కోసం అయితే చెప్పినా సరిపోదు మీకు వీడియోలో. డ్రెస్సులు, అద్దాలు, గిద్దాలు అన్నీ దొరుకుతూనే ఉంటాయి. సో మీరైతే ఇక్కడికి వచ్చి అన్నీ ఎక్స్పీరియన్స్ చేయండి. నేనైతే నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోతూనే వచ్చేయండి. अभी अपन आ गए कबाब्स खाने के लिए. कबाब्स में अपने पास 3 तरह के कबाब. ओ सॉरी తెలుగు కదా. కబాబ్స్ ఉన్నాయి మన దగ్గర. మరగ్ ఉంది, టంగడి కబాబ్ ఉంది, పరాటా ఉంది, పత్తర్ కా గోష్, తందూరి చికెన్, ఇంకా మలై రేష్మి చికెన్ ఉంది మన దగ్గర. మనోళ్ళు కూడా రెడీ ఉన్నారు ఆకలితోని. మనం మేడికి వచ్చినామో చూస్తారు కదా, చైనీస్ హట్ మున్ను భయ్య కబాబ్స్ అంట. చూసుకుంటే మన దగ్గర మటన్ మరగ్ ఉంది. మీరు చూసుకుంటే మొత్తం సిల్వర్ ఫాయిల్ ఉంది పైన. మళ్ళీ కుంకుమ పువ్వులు, సాఫ్రన్ చాలా కాస్ట్లీ ఉంటుంది. వలీమాలో దొరికే ఫుడ్స్ అన్ని ఇక్కడ దొరుకుతున్నాయి. ఇలా సేరీ టైం తర్వాత ఇదే తింటారు. దీంతో పాటు మనకు బ్రెడ్ లేదా పరాటా ఏదో తినాల్సి వస్తుంది. నేను ఫస్ట్ సూప్ అయితే టేస్ట్ చేస్తాను, ఎట్లుందో చూసి చెప్తాను మీకు. వలీమా చాలాసార్లు అటెండ్ అయినా. సేమ్ ఫ్లేవర్తోని మరగుంది మన దగ్గర. దీంతో పాటు మనకు పరాటా ఇచ్చారు, లచ్చా పరాటా. దీన్ని జస్ట్ కొంచెం ముంచుకొని అబ్జరిపోయింది. 3 చికెన్ కబాబ్స్ ఉన్నాయి. ఫస్ట్ ది తందూరి, దాని తర్వాత మలై, దీని తర్వాత టంగడి కబాబ్. టంగడి కబాబ్ నా ఫేవరెట్. ఇది ముందు ట్రై చేస్తాను నేను. చూస్తున్నారు కదా మొత్తం బటర్, బా టెంప్టింగ్ ఉంది. పింక్ కలర్లో ఉంది, పర్ఫెక్ట్గా కుక్ అయింది. టేస్ట్ కూడా భలే ఉంది. తందూరి స్పైసెస్ అయితే భలే ఉన్నాయి. మలై రేష్మి చికెన్, మలై ఉంటుంది దీనిలో, అంటే క్రీమ్. లెట్స్ ట్రై. దీని గురించి చెప్పాలంటే వీళ్ళు లెగ్ పీసెస్ మాత్రం యూజ్ చేశారు, విచ్ ఇస్ వెరీ టెండర్. దానివల్లనే జ్యూసీనెస్ వస్తుంది, మలై ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. దీంతో పాటు చట్నీ ఇచ్చారు, విచ్ ఇస్ గ్రీన్ చట్నీ. దీనిలో ముంచుకొని తింటే ఇంకా బాగుంటుంది. బట్ ఇంతగానం ఒక్కడనే తినలేదు, మనోళ్ళు కూడా తినాలి. మీకోసం ఇంకో చికెన్, ఇది తందూరి చికెన్. రెడ్ కలర్లో స్పైసీగా కనబడుతుంది, కానీ దీని లోపల కలర్ ఉంటుంది కాబట్టి అట్లా కనబడుతుంది. లెట్స్ సీ. దీనిలో తందూరి చార్నెస్ ఉంటుంది కదా, మాడడం, ఆ బర్న్ ఫ్లేవర్ ఏదైతే ఉంటుందో అదే క్రేజీ తగ్గుతుంది. దాని మెయిన్ పాయింటే ఇది. ఇది కాకుండా మీకోసం ఒక మెయిన్ ఐటమ్ వస్తుంది, అదే ఇక్కడ ఫేమస్, అదే మీరు చూడాలి. పత్తర్ కా గోష్. దీని ప్రెజెంటేషన్ చూసుకుంటే సిల్వర్ కోట్, మళ్ళా సాఫ్రన్ ఏదైతే ఉందో చాలా మంచిగా చేసారు. క్వాలిటీ ఇంకా క్వాంటిటీకి అసలు ఏం కాంప్రమైజ్ లేదు ఇక్కడ. నేనైతే దీనికోసమే వచ్చిన మెయిన్. పత్తర్ కా గోష్ ఎట్లుంటుంది అని చెప్పేసి. చాలా టెండర్గా ఉంటుంది. రాయి ఉంటుంది, రాయి మీద కుక్ చేస్తారు దీన్ని, దానివల్లనే చాలా ఫేమస్. లెట్స్ ట్రై. మటన్ ఇంత జ్యూసీ ఉంది తెలుసా. కబాబే కానీ ఫ్లేవర్ భలే ఉంది, జ్యూసీనెస్ ఉంది. ఫ్లేవర్స్ ఒక మాయిస్ట్గా బాంబ్లా వెళ్తున్నాయి నోట్లో. క్రేజీ ఉంది. మీరు పక్కా ట్రై చేయాలి ఇక్కడ వచ్చి. టైం 1 కావడానికి వచ్చింది, ఇంకా క్రౌడ్ అట్లనే ఉంది. రంజాన్ సీజన్లో ఇంత రష్ ఉంటుంది, చాలా మంది, చాలా హ్యాపెనింగ్ ఉంటుంది. మీరు కూడా వచ్చి ట్రై చేయండి. నెక్స్ట్ స్పాట్కి వెళ్తున్నాం, వచ్చేసేయండి. స్టార్టర్ అయిపోయింది, మెయిన్ కోర్స్ అనుకుంటున్నాం. మెయిన్ కోర్స్లో బిర్యానీ అంటారేమో, రంజాన్ సీజన్లో హలీం తింటారు. హలీం తిందాం పదండి. హలీం అని చెప్పిన ఈడ అలక్బర్ అన్న అండర్ రేటెడ్ ప్లేస్లో ఈడ హలీం క్రేజీగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో చూడండి ఇక్కడ. వేదాలు
అల్ అక్బర్ హలీం చాలా ఫేమస్, ఇంకా అండర్ రేటెడ్ అంట. ప్రతి ప్లేస్కి వెళ్ళి ఉంటారు, ఇక్కడైతే ట్రై చేసి ఉంటారు. హలీం చూస్తారు ఎట్లుందో, డ్రిప్పీగా ఇట్లా. సో ట్రై చేద్దాం, తీసుకోండి రా. బా, ఎప్పుడైతే హలీం లోపల గరం మసాలాలు హోల్ వస్తే చూడు, అక్కడ అర్థం చేసుకోవాలి హలీం ఆడ బెస్ట్ ఉంటుంది అని చెప్పి. వేరే వాళ్ళు పౌడర్లు వేస్తారు, వీళ్ళు హోల్ వేస్తున్నారంటే అర్థం చేసుకుని ఎంత బాగుంటుందో. కనబడుతుందా? రేషేదార్ హలీం అంటారు దీన్ని. రేషే అంటే ఆ మీట్ ఫ్యాబ్రికేషన్స్ ఉంటాయి కదా, లూజ్ అవ్వడాన్ని రేషేదార్ అంటారు. అది ఇక్కడ కనబడ్డది మాకు. నెక్స్ట్ మనం డెజర్ట్కి వెళ్ళబోతున్నాం. మన వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది తినంగానే వెళ్ళాలని. టైం 2 కావడానికి వచ్చింది, కానీ ఇంకా జనాలు అయితే తగ్గుతూనే లేరు. లాస్ ఏంజలీస్ ఊకేనే బద్నామైంది, కానీ చార్మినార్ వస్తే తెలుస్తుంది తగ్గేదేలే అంటున్నారు జనాలు. ఇది మన డెజర్ట్ స్పాట్, మిలాన్ జ్యూస్ సెంటర్ అంట. ఇక్కడ ఫేమస్ షాదూద్ మలై. అదోసారి ఎలా ఉందో చూద్దాం రా. ఇది షాదూద్ మలై. షాదూద్ మలై లోపల మల్బెరీ, ఇంకా హనీ, షుగర్, ఇంకా కండెన్స్ మిల్క్ వేసి తయారు చేస్తారు. దీని మీద మీగడ వేసి మరీ సర్వ్ చేస్తారు. క్రేజీగా ఉంటుంది. చాలా మంది క్రౌడ్ ఉన్నారు. సో మన వాళ్ళు కూడా తొందర తగిలిచ్చేస్తారు. నేనైతే ఫస్ట్ తింటున్నా. స్వీట్నెస్, ఆ టింజినెస్ ఉంటుంది కదా, కొంచెం పుల్లగా కొంచెం స్వీట్గా భలేగా తగులుతుంది. పైన ఉన్న మీగడ అయితే క్రేజీగా ఉంది. అది లాస్ట్లో తినండి ఎప్పుడన్నా, మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా వీడియో ఎట్లా అనిపించింది? నా ఫ్రెండ్స్తో పాటు ఈ వీడియో చేశాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మీతో పాటు చేద్దాం అనుకుంటున్నా. ప్రొసీజర్ ఏందో మీకు డిస్క్రిప్షన్లో తెలుస్తుంది. అంటిల్ దెన్ వైరల్లీ ఫుడ్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. విక్రమ్ సింగ్ సైనింగ్ ఆఫ్.